And so to summarize, tomotherapy combines IMRT and CT scanning technology. It helps us scan deeper, find those hard to reach tumors and treat them. Thank you. Congratulations. Very nice demo, Murli. Thank you, sir. మీ సపోర్ట్ ఉంటే అదే చాలు. Really did an excellent presentation. Presentation. Sir, one second, sir, please, sir. Okay, Murli. బండి చెప్పేసావా? చెప్పేశాను బండి వచ్చేసి. కళా! నువ్వు ఉండు, నేను చూస్తాను. ఉదయం ఇద్దరిని హాస్పిటల్లో చూశాను. నిన్ను వెతకని చోటే లేదు తెలుసా. దయచేసి మేము ఇక్కడ ఉన్నట్టు నాన్నతో చెప్పొద్దు, తెలిస్తే చంపేస్తారు. ఈ అబ్బాయినే ఇష్టపడుతున్నాను చెప్పుంటే ఊరే అదిరిపోయేలా మీ పెళ్లి బ్రహ్మాండంగా చేసి ఉంటానమ్మా. అది అది వదిలేసి మమ్మల్ని క్షమించండి అయ్యా. చల్లగా ఉండు బాబు. ఇంకా అయ్యా ఏంటి, మావయ్య అని పిలవండి అల్లుడు గారు. మొట్టమొదటిసారిగా నా కూతురి చేతి వంట తింటున్నాను. భోజనం చాలా బాగుందమ్మా. నువ్వు తినేసి బయలుదేరమ్మా. ఎక్కడికన్నయ్యా? ఊరికమ్మా. ఊరికా? అవును, ఇకపై నా కూతురు నా కళ్ళ ముందే ఉండాలి. మీకు ఇల్లరికం అల్లుడిగా ఉండడం ఇబ్బంది అంటే చెప్పండి. ఇప్పుడే నా ఆస్తిలో సగం నా కూతురి పైన రాసేస్తాను. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఆలోచించలేదు, రావడానికి ఇంత ఆలోచిస్తున్నారు. నాన్న మాట కాదనకండి. ఒక ముఖ్యమైన పని ఉంది, 2 రోజుల్లో వచ్చేస్తాను. కావాలంటే మీరు కళాన్ని తీసుకెళ్ళండి. అయితే నువ్వు బయలుదేరు. పెళ్ళయ్యాక మొదటిసారి పుట్టింటికి వచ్చేటప్పుడు ఒంటరిగా ఎలా రాను? అందులోనూ కడుపుతో ఉన్నాను. 2 రోజులేగా, తను పని అయ్యాక కలిసే వస్తాం. కళా, కళా, అమ్మా కళా, కలమ్మా. అల్లుడు గారు. అమ్మా కళా. కళా. ఏంటి ఏ పెట్లోనూ లేరు? కళా, కళా. ఒలే, ఏం బాబు, ఈ ట్రైన్లోనే కదా వస్తానని చెప్పింది. అవును నాన్న, కానీ కనపడలేదు. రేయ్, కళా. ఫోన్ చేసి చూడరా. అయ్యో, త్వరగా తీసిందారా? కళా. ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. నాకే అర్థం కావట్లేదు నాన్న. వస్తానన్న వాళ్ళు ఆ రోజు రాలేదు. వాళ్ళున్న ఇంటి పక్కింటి వాళ్ళని అడిగాను, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారన్నారు. నాన్న మీద ఉన్న భయంతో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నా. సర్లే, ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలని వినాలనుకున్నాను. కానీ తన్ని ఇలా చూస్తాను. ఆ రోజు మీ నాన్నకు భయపడి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, ఈ ఊరికే వచ్చారు. కానీ వాళ్ళని ఓ స్టేషన్ ముందుగానే దించేశారు. ఇక్కడున్నారమ్మా. ఏంటన్నయ్య ఈ స్టేషన్కే వచ్చేసా? దిగమ్మా, చెప్తాను. నువ్వు వస్తున్నట్టు మన చుట్టాలకు తెలియదు. తెలిస్తే ఏదో ఒక గొడవ చేస్తారు. నువ్వు వచ్చాక చెప్పుకోవచ్చని నాన్నగారు అన్నారు. అందుకే ముందర స్టేషన్కే వచ్చేసాను. మనం వెళ్ళి అడ్డదారిలో ఇంటికి వెళ్ళిపోతాం.
ఏమైంది? ఏమో తెలీదు, ఏదో స్ట్రక్ అయింది అనుకుంటా. తోసి చూస్తాం. మీరుండండి బావగారు, నేను వెళ్తాను. అన్నయ్య ఆపన్నయ్య, బావగారు త్వరగా ఎక్కండి. అన్నయ్య ఏం చేస్తున్నావు? బావగారు అన్నయ్య తను పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. రానివ్వమ్మా, అలాంటి వాళ్ళు కారు వెనక పరిగెత్తుకుంటూ రావాలి, కూడా కూర్చుని రాకూడదు. ఏంటి బావగారు ఇలా పరిగెత్తించారు? ఎవరికి ఎవర్రా బావగారు? మీ ఇద్దరిని లేపేయడానికే ఒక స్టేషన్ ముందుగా దించి ఈ అడవి మార్గంలో తీసుకొచ్చాను. రేయ్ లేపేరా. ఈ రోజు మీరిద్దరూ అయిపోయారు. కళా కళా ఎక్కడ రావాడు? ఎక్కడికి వెళ్ళిపోతారా? వెతుకో. రేయ్, వచ్చేకండి. ఏమండి, ఎక్కడ ఉన్నారు? నా వల్ల కావట్లేదు. అది నేను కాదు. వద్దన్నయ్య, వదిలేన్నయ్య. వచ్చేకండి, అది నేను కాదు. నేను కడుపుతో ఉన్నానన్నయ్య. నన్ను వదిలే అన్నయ్య. నా బిడ్డకి ఏదైనా అవుతుంది. వచ్చేకండి. అన్నయ్య, నన్ను వదిలే అన్నయ్య. వచ్చేకండి. అన్నయ్య, నన్ను వదిలే అన్నయ్య. ఏమండి, త్వరగా రండి. కళ ఎక్కడ? ఎక్కడున్నావే? రా. ఇప్పుడు నువ్వు రాలేదో వీడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. రావే. నువ్వు రాలేదో వీడు చస్తాడు. బయటికి రావే. కళా బయటికి రాకు. నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే ఉండు. బయటికి రాకు కళా. నీ కడుపులో ఉన్న మన బిడ్డ కోసం చెప్తున్నాడు కళా. బయటికి రాకు ప్లీజ్ కళా. రాకు. ఏం చేస్తున్నారా? ఆయన్ని కొట్టొద్దని చెప్పు నాన్న. నువ్వు చెప్తే అన్నయ్య వెంటాడు. వద్దని చెప్పు నాన్న. వద్దని చెప్పు నాన్న. వాడిని కొత్తమ్మా. నాన్న, తప్పు చేసావు కదమ్మా. ఎంత తప్పు చేసావు కదమ్మా. మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పు నాన్న. క్షమించి వదిలే నాన్న. అమ్మా, మన కులం ఏంటి, గౌరవం ఏంటి, అంతస్తు ఏంటి, వంశం ఏంటి? మన పరువు పోయేలా నడుచుకున్నావు కదమ్మా. అయ్యా, మీ కోపాన్ని నా మీద చూపించండి అయ్యా. మీ కూతుర్ని వదిలేండి అయ్యా. కూతురా? అది నా రక్తంగా ఉన్నంత వరకే. ఇప్పుడు నీ రక్తం కలిసింది కదయ్యా. నాన్న, నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా నన్ను వదిలే నాన్న. అందుకేనమ్మా నిన్ను చంపబోతున్నాను. మన వంశ పరువు తీయబోయే బిడ్డ పుట్టకూడదమ్మా.
అల్లారు ముద్దుగా పెంచానమ్మా. నిన్ను కొట్టి చంపడానికి మనసు రావటం లేదు. అందుకే ఈ విషయాన్ని నీ అంతటి నువ్వే తగి చచ్చిపో అమ్మా. వద్దు కళ, దయచేసి నేను చెప్పేది విను. తాగకు కళ. ఆయన పాప నాన్న, ఆయన వద్దని చెప్పినా నేనే బలవంతంగా తీసుకెళ్ళిపోయాను. తప్పు చేసింది నేనే. విషయం తాకి చచ్చిపోతాను. ఆయన వదిలే నాన్న, దయచేసి ఆయన వదిలే. నువ్వే బాధ లేకుండా వెళ్ళిపోమ్మా. వాడిని వదిలేస్తాను. వద్దు, నా గురించి ఆలోచించకు. వద్దు. అమ్మా, జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. నొప్పి పెడుతుంది. వదిలిస్తానని చెప్పావు కదా. నిన్నే వద్దనుకున్నప్పుడు వాడెవడం చాలా చచ్చిపోయాడు. ఆపండి. నమ్మి వచ్చావు, మమ్మల్ని మోసం చేసావు. వదలను. నీ వంశాన్ని అంతం చేస్తాను. అది ఇంకా చావలేదా? అడ్డమైన వాడి రక్తం కలిసినా కూడా మన వంశ రక్తం అంటూ కొంచెం ఉంది కదా, అందుకే పట్టుమని ప్రాణం పోవడం లేదు. వీళ్ళని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లి పాతి పెట్టేండ్రా. నేను ఇంతకు మించి చూడలేనురా, చూడలేదు.